చిన్న కార్పొరేటరు చేసిన వ్యక్తులే పోర్ష్ కార్లలో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. పార్లమెంట్ సభ్యునిగా చేసినారు, ఎంపీగా. ఆర్టీసీ బస్సుల్లో చాలా నిరాడంబరంగా కనిపిస్తూ ఉంటారు. నేను ప్రజాప్రతినిధే తప్ప ప్రజలపైన పెత్తందారుని కాదు. బెదిరింపులు రాలేదా? కాల్పులు కూడా జరిగినాయి కదా భద్రాచలంలో. కాల్పులు జరిగినాయి. బాబురావు గారు అంటే గిరిజన హక్కుల గొంతుకగా అందరూ మాట్లాడుతుంటారు. అటవీ హక్కుల చట్టం ఏర్పాటు సందర్భంగా బాబురావు గారి పాత్ర ఏంటి? ఎంపీగా ఎన్నికయ్యా. అప్పటికి ఆదివాసీ ప్రాంతాలలోనూ ఆదివాసీ ప్రజలలోనూ ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాలతోటి పరిష్కారం కానటువంటి ఒక సమస్య గుర్తించాను. భద్రాచలం అడవుల్లో అటు గిరిజన ప్రాంతంలో పుట్టి పార్లమెంటు వరకు మీరు వెళ్ళారు అనేక సందర్భంలో. గిరిజనుల్లో చాలా వరకు చదువు కోని సందర్భాలు, చదువు లేని సందర్భాలు ఉంటాయి. అప్పుడు ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతం. అప్పటి మధ్యప్రదేశ్ని ఆనుకొని ఉండేటువంటి ఇప్పుడు ఛత్తీస్గఢ్. అది గవర్నమెంట్ స్కూల్ ఏం లేదు. గవర్నమెంట్ స్కూల్ అప్పటికి లేదు. దుమ్మగూడెం హై స్కూల్కి 5 కిలోమీటర్లు మా ఊరు. సైకిల్ లేవు, అప్పుడు నడిచే వచ్చేవాడిని. నేను కూడా హాస్టల్ నుంచి 2-3 సార్లు పారిపోయాను కూడా. అంటే 5వ తరగతి వరకు తెలుగు భాషలో కదా? రాదు. రాదా? ఇప్పుడు మీ మామయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే, చదవడానికి కానీ మెడిసిన్ చేయడానికి కానీ మెడిసిన్ చేయమని ప్రోత్సహించడం మీ మామయ్య. మరి అలాంటి మామయ్య కాంగ్రెస్ లో ఉంటే బాబురావు గారు పోయి ఎస్ఎఫ్ఐ లాంటి లెఫ్ట్ విద్యార్థి సంఘంలో ఎందుకు చేరారు? ఎట్లా ఒంటరిగా సిపిఎం పార్టీ ఒక్కటే మిగిలింది. ఏది 170 అమలు చేయాలి. ఏంటి అమలు చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఎందుకు అమలు చేయమన్నారు? ఎందుకు అమలు చేయాలంటే సుందరయ్య గారిని కమ్యూనిస్ట్ గాంధీ అన్నారంటే ఆయన సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళి చాలా సింపుల్ గా ఉండేటండి. డాక్టర్ గా ఉన్నారు మీరు, పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. మీకు కావాలనుకుంటే లగ్జరీగా బయట బతకొచ్చు. ఎందుకు ఈ ఉద్యమాలు లేదు, ఈ త్యాగాలు, పోరాటాలు, మళ్ళీ జైళ్ళు, ఇంకా నిరాడంబరంగా పోయి మళ్ళీ బస్సులోనే వెళ్తారు? ఏంటి మీకు ఇన్స్పిరేషను?